హాయ్ అండి. ఇప్పుడు నా స్టైల్‌లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. పిల్లలకు లంచ్ బాక్స్ అయినా మనకెప్పుడన్నా టేస్ట్‌గా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి. నిజంగా చాలా బావుంటదండి. ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి. ముందుగా హాఫ్ కేజీ రైస్‌ని ఉడికించుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు స్వీట్ కార్న్, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీట్రూట్, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరాకు, మెంతి, ఉల్లికాడలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, స్వీట్ కార్న్, క్యారెట్, బీట్రూట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీరాకు, మెంతి, ఉల్లికాడలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి.